నమస్తే వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ భారత్ ఉన్నటువంటి వార్తలు అనుకున్నటువంటి వాస్తవాలు విశ్లేషించుకుందాం. దయచేసి పొలిటికల్ వాయిస్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలను పరిశీలిద్దాం. ముఖ్యమైనటువంటి వార్తలు: ఆర్టీసీ చలాన్ బకాయి కోటి రూపాయలు బకాయి ఉంది. విద్యుత్ బకాయిలు 30,777 కోట్లు. ఢిల్లీ కోట చిక్కింది. 27 ఏళ్ల తర్వాత ఆస్తినలో బీజేపీకి అధికారం. అసెంబ్లీ ఎన్నికల్లో ఆపై ఘన విజయం. బీజేపీకి 48, ఆమ్ ఆద్మీకి 22 స్థానాలు. ఆపద నుంచి ప్రజలకు విముక్తి. ఢిల్లీ ఎన్నికల్లో చరిత్రాత్మకం విజయం. నగరంలో అత్యుత్తమ మౌలిక సదుపాయాలు కల్పిస్తాం. అవినీతి పరులను వదిలిపెట్టే ప్రసక్తి లేదు. నరేంద్ర మోడీ. 32,024 కోట్లు వెంటనే ఇవ్వండి. వివిధ పథకాలు గ్రాంట్ల కింద రాష్ట్రానికి నిధులు రావాల్సి ఉంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలకు బట్టి విక్రమార్క వినతి పత్రం. ఏపీ నుంచి రావాల్సిన బకాయిలను ఇప్పించాలని విజ్ఞప్తి. సన్న అన్నిటికన్నా మిన్న. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 60% సన్న రకాల వరి సాగు. ఖరీఫ్లో 50% వరకు, యాసంగిలో 10 నుంచి 15% వరకే నీటి లభ్యత పెరగడం. 500 బోనస్ నేపథ్యంలో ఈసారి గణనీయంగా పెరుగుదల. అన్ని రకాల వరి కలిపి ఇప్పటికే 49 లక్షల ఎకరాల్లో సాగు. మరో 15 లక్షల ఎకరాలు పెరిగే ఛాన్స్. ఆధార్ లింక్ ఉంటేనే ఈపీఎఫ్ ప్రోత్సాహకాలు. ఇప్పటికే పలుమార్లు అవకాశం కల్పించిన అప్డేషన్ అంతంతే. 15వ తేదీలోగా తప్పనిసరిగా లింక్ చేసుకోవాలని ఈపీఎఫ్ఓ స్పష్టీకరణ. కాంగ్రెస్ నేతలు కనిపిస్తే జనం కొట్టేలా ఉన్నారు. సెక్యూరిటీ లేకుండా సీఎం బయట తిరిగే పరిస్థితి లేదు. కేటీఆర్ ఐరన్ లెగ్ సీఎం. ఢిల్లీలో కాంగ్రెస్కు గుండు సున్నా తెచ్చారు. బీజేపీ మోదీకి రాహుల్ అతిపెద్ద కార్యకర్త. మోసగాళ్లంతా బీఆర్ఎస్ నుంచి వెళ్ళిపోయి నికార్స్ మిగిలింది. పంబన్ 2.0 తమిళనాడులో ప్రారంభానికి సిద్ధమైన కొత్త బ్రిడ్జి. సముద్రంలో ఓడలు వస్తే నిలువుగా పైకి లేచే వంతెన. అన్ని సీట్లు గెలవాలి. 3 ఎమ్మెల్సీ స్థానాలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. విజయమే లక్ష్యంగా కార్యక్రమాలు చేపట్టాలి. కళ్యాణం కమనీయం. వివాహ వేడుకలకు వ్యయాల్లో వెనక్కి తగ్గని జనం. 32 లక్షలు దాటిపోయిన సగటు పెళ్లిళ్ల ఖర్చు. రుణాలు బంగారంలో పెరిగాయి. అప్పుల కోసం పుత్తడి తాకట్టు వైపు జనం మొగ్గు. ఢిల్లీ కోటపై కాషాయ జెండా. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో అధికారంలో భాజపా. అసెంబ్లీ ఎన్నికల్లో 48 స్థానాలతో ఘన విజయం. 22తో సరిపెట్టుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ. కేజ్రీవాల్ సహా ప్రముఖుల పరాజయం. అతి కష్టం మీద గట్టెక్కిన సీఎం అతిషి. ఉనికి కోల్పోయిన కాంగ్రెస్ మూడోసారి 0. కేజ్రీని ఓడించిన పర్వేష్ వర్మే నూతన సీఎం. కమల దళానికి లోకల్ గెలుపు. ఆప్నకు అవినీతి షాక్. పార్టీని ఉన్నత శిఖరాలకు చేర్చి స్వీయ తప్పిదాలతో కేజ్రీవాల్ ఓటమి. దేశ రాజధానిలో ప్రజలు ఆప్దా నుంచి బయటకు పంపారు. 10 ఏళ్ల కష్టాలు సమస్యల నుంచి ఢిల్లీకి విముక్తి లభించింది. 10 ఏళ్ల పాటు కొందరు అహంకారంతో పాలించారు. ఇక నుంచి వికాస్, విజన్, విశ్వాస్ నినాదాలతో ఢిల్లీలో పరిపాలన సాగిస్తాం. 1 గ్లాసు రాగిజావా 3 గ్లాసు పాలతో సమానం. చిరుప్రాయం నుంచి చిరుధాన్యాలు తినిపించాలి. రోజువారీ భోజనంలో 3వ వంతు మిల్లెట్స్తో సంపూర్ణ ఆరోగ్యం. బుజ్జి మాటలకు డిజీ గండం. అన్నం తింటారనో ఇంకేదో తింటారనో ఫోన్లు ఇవ్వడం వల్ల పిల్లలకు మాటలు రావడం లేదు. ఓఆర్ఆర్ టోల్ టెండర్లపై సిట్. విజిలెన్స్ కీలకాధికారికి దర్యాప్తు బాధ్యతలు. త్వరలో ఉత్తర్వులు వెలువడే అవకాశం. అమ్మో బీటెక్ ఫీజు. ప్రస్తుత రుసుము 50 నుంచి 100% పెంచాలంటున్న కళాశాలలు ఈసారి 2 లక్షల మార్కు దాటే అవకాశం ఉంది. 3,000 కోట్ల పనులకు నెలాఖరులోపు కార్యాచరణ. మీరాలం చెరువుపై వంతెనను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలి. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రాజెక్టులపై సమీక్ష. కేజ్రీవాల్ అవినీతి పాలన ప్రజలు చీపురుతో ఊడ్చిపడేశారు. తెలంగాణ, కర్ణాటక, హిమాచల్లో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా భాజపాదే విజయం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. 3 జాబితాలుగా ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తులు. ఇప్పటికే 71,482 మంది ఎంపిక. తర్వాత దశలోని L1, L2 జాబితాలకే ప్రాధాన్యం. చీపుర్నే ఊడ్చేసింది. ఢిల్లీలో ఆప్ను మట్టి కరిపించిన బీజేపీ 26 ఏళ్ల తర్వాత మళ్ళీ అధికార పీఠంపైకి. 8 సీట్ల నుంచి ఏకంగా 48 సీట్లలో గెలుపు. 22 సీట్లకే పరిమితమైన ఆమ్ ఆద్మీ పార్టీ. కేజ్రీవాల్, మనీష్ సిసోడియా సైతం ఓటమి. 0తో హ్యాట్రిక్ సాధించిన కాంగ్రెస్. కమలాన్ని గెలిపించిన పీఆర్సీ, ఐటీ జాట్లు. కమల వికాసంలో కాంగ్రెస్ కీలక పాత్ర. ఆ పార్టీ చీల్చిన ఓట్లతో 14 సీట్లలో విజయం. ముఖ్యమంత్రిగా పర్వేష్ వర్మ. రేసులో బిధూరి, మనోజ్, స్మృతి ఇరానీ. ఫలించిన మోదీ షా వ్యూహాలు. ఆప్ను ముంచిన మద్యం స్కామ్. ఇండియా కూటమి భవిష్యత్తు ఏమిటి? ఇది చరిత్రాత్మక విజయం. ఆప్ నుంచి ఢిల్లీకి విముక్తి లభించింది. దశాబ్దం పాటు తమను అహంకారంతో పాలించిన ఆ పార్టీని ఢిల్లీ రాజకీయాల నుంచి ప్రజలు తరిమికొట్టారు. వారు పాలనను మాత్రమే కోరుకుంటున్నారు, నాటకాలను కాదు. ప్రజలు మాపై చూపించిన ప్రేమకు అనేక రెట్ల అభివృద్ధి రూపంలో తిరిగి అందిస్తాం. విధానసభ తొలి సమావేశంలోనే కాగ్ నివేదిక ప్రవేశపెడతాం.